ఎస్, ఒకసారి లింగ్విస్టిక్స్కి వెళ్దాం. లింగ్విస్టిక్స్ చూడండి. లింగ్విస్టిక్స్ అంటే భాషా చరిత్ర అని మనం అంటున్నాం, కానీ భాషా శాస్త్రం. లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం అంటారు లింగ్విస్టిక్స్. హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్, ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చెప్తా. ఇది పెన్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కదా, రైట్. భాషా శాస్త్రంలో ఏముంటుందంటే, మొత్తం తెలుగు భాషకి వెళ్ళే ముందు భాషా శాస్త్రానికి సంబంధించిన ఒక మౌలికమైన పరిచయం చేసుకుందాం. తెలుగు భాషకి వెళ్ళే ముందు ఎలా అంటే, సపోజ్ మనం ఆ క గ ఇలా మాట్లాడుతుంటాం, ఇలా ఉచ్చరిస్తున్నాం, రైట్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేద్దాం. ఇప్పుడు ఆ క ఈ రెండింటి గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ అంటే కొంచెం ఎక్కువ, వాటికి ఫోనెటిక్స్ అని అంటారు, ఇది ఫోనిమ్ అంటారు, ధ్వనులు అంటారు. ధ్వని అంటే ఒక శబ్దం అనుకోండి మీకు కంఫర్ట్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ క ఈ రెండు అనమని చెప్తా. దేనిలో నుంచి ఎక్కువ ధ్వని ఉత్పత్తి అవుతుంది మీరు చెప్పండి. ఆ క అని చూడండి. ఆ క ఆ క అని చూస్తే ఈ రెండిట్లో దేనిలో నుంచి ఎక్కువ ధ్వని ఉత్పత్తి అవుతుంది? వెరీ గుడ్, అంతేనా? కాలోనే కదా, రైట్. ఎందుకు ఆ క దేనిలో నుంచి ధ్వని ఎందుకు? ధ్వని అంటే నేను ఏంటో తెలుసుకునే ముందు నేను చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఆ నుంచి అహా వరకు ఏమని చదువుతాం? అచ్చులు కదా, ఓవెల్స్. కానించి బండిర వరకు హల్లులు అంటాం, కాన్సోనెంట్స్. ఇందులో ధ్వనులు ఎక్కువ ఉన్నాయి అని ఎందుకు అన్నానో ఒకసారి చూడండి. ఇక్కడ ఉక్ ఉక్ ప్లస్ ఆ కలిపితే ఏమైంది? క. ఇప్పుడు ఇక్కడ ఆ, ఇక్కడ ఆ కి అదనంగా ఏమొచ్చింది మనకి? ఇది హల్లు. యాక్చువల్గా కా హల్లు కాదు, ఉక్ హల్లు. సో మనం ఏం చేస్తున్నాం? మన ఉచ్చారణ సౌలభ్యం కోసం అచ్చును చేర్చి పలుకుతున్నాం, హల్లుల్ని. అర్థమైందా? ఇప్పుడు లెక్క ప్రకారం హల్లులు అంటే ఏమని చెప్పాలి? కక్క గగ్గ అనాలా, లేకపోతే ఉక్ ఉక్ ఉగ్ ఉగ్ అనాలా? లెక్క ప్రకారం ఉక్ ఉక్ ఉగ్ ఉగ్ అనాలి రూల్ ప్రకారం అయితే. కానీ అలా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం కదా. అలా పలకగలమా? పలకలేం కదా. అందు గురించి ఆ ఉచ్చారణ కోసం మనం ఏం చేసాం? అచ్చుల్ని చేర్చి పలకడం స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మరి ఈ ఉక్ని హల్లు అనే పదంతోనే ఆపేద్దామా? ఇంకేమన్నా అని సంబోధిద్దామా దాన్ని? ఇంకేమన్నా అంటే, ఇప్పుడు ఈ కా అనేదాన్ని అక్షరం అంటున్నాం, ఈ ఉక్ని వర్ణం అంటాం. అందుకే మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటాం? వర్ణమాల నేర్చుకుంటాం. అర్థమైందా? ఈ ధ్వనుల్లో అత్యంత కనిష్టమైన భేదకాంశం అంటే ఏంటిది? ఉక్. కనిష్టమైన భేదాంశం. ఇప్పుడు ధ్వనిలు మనం మాట్లాడుతున్న వాటిలో ఉత్పత్తి అవుతున్న
ఉచ్చారణకు సంబంధించిన ధ్వనులు. ఈ ధ్వనుల్లో విడగొట్టి అత్యంత చిన్న ముక్క ఏదైతే మిగులుతుందో దాన్ని ఏమంటే మనం కనిష్టాంశం. నువ్వు ఉచ్చరించే ధ్వనుల్లో అత్యంత కనిష్టాంశాన్ని ఏమంటాం మనం? వర్ణం అంటాం. ఇప్పుడు ఉక్కు కన్నా ఇంకా విడగొట్టడానికి ఉందా? లేదుగా, ఉక్కే లాస్ట్గా. ఉక్లో ఇంకేమన్నా విడగొడదామా? వేరే ఆప్షన్ లేదు. అందుకని ఇది కనిష్టాంశం కదా. నీ ఉచ్చారణలో అత్యంత కనిష్టమైన అంశాన్ని ఏమంటున్నావు నువ్వు? వర్ణం అంటున్నావు. ఇప్పుడు ఉగ్గుకి ఉచ్చారణ భేదం ఉందా లేదా? ఇది కనిష్టాంశం, ఇది కనిష్టాంశం. ఇలా ఉచ్చారణ భేదం కలిగిన భాషలో అత్యంత కనిష్టాంశాలను ఏమంటాం? వర్ణములు. అర్థమైందా? నువ్వు చిన్నప్పుడు వర్ణమాల రాయంటే ఏం రాయమన్నట్టు? భాషలో మౌలికమైన, భాష ఉచ్చరించడానికి కీలకమైన అత్యంత కనిష్టాంశాలు నేర్చుకొని అర్థం వర్ణమాల. అచ్చులు అన్నీ వర్ణాలు. అర్థమైందా? అందులో అక్షరాలు కూడా వచ్చే అచ్చులు ఉంటాయి. వాటిని మనం వర్ణాలు అనడానికి రాదు, అందుకే వాటిని ఆపా. ఎలా అంటే ఐలో ఏముంటాయి? ఈ కనిష్టాంశం అచ్చు ఉంటాయి. ఔలో కనిష్టాంశం ఉ ప్లస్ ఆ కూడా ఉంటాయి. అందు గురించి ఈ ఐ ఔలును మినహాయిస్తే కదా, ఏ అనే దీర్ఘం తీసుకున్నప్పుడు కూడా ఏముంది నీ దగ్గర? ఏ ప్లస్ ఆ ఉంది. ఆ దీర్ఘం తీసుకున్నప్పుడు ఆ ప్లస్ ఆ ఉంది. అప్పుడు కనిష్టాంశాలు అవ్వట్లేదు కదా, దీర్ఘాలు కనిష్టాంశాలు అవ్వట్లేదు కదా. అంతకన్నా విడగొట్టడానికి ఆప్షన్ ఉంది కదా. అందు గురించి మనం ఏమనాలి? భాషలో అత్యంత కనిష్ట భేదకాంశం అంటాం మనం. అత్యంత కనిష్ట భేదక అంశం. ఇప్పుడు ఈ ఉగ్గు ఉచ్చారణ మధ్య భేదం ఉందా లేదా? ఉంది కదా. ఏ భేదం ఉంది, ఈ భేదం ఉంది. ఇది కనిష్ట భేదకాంశం. అర్థమైందా? సో అన్ని అచ్చులని మనం అక్షరాలు అంటాం, హల్లులని అక్షరాలు అంటాం. కానీ కనిష్ట భేదకాంశాలని అక్షరాలు అనం. ఏమంటాం వాటిని? వర్ణములు. ఓకే. సో ఇప్పుడు వర్ణం అంటే అర్థమైందా? వర్ణం అంటే ఏంటిది? భాషలో ధ్వని ఉత్పత్తికి సంబంధించిన అత్యంత కనిష్ట భేదకాంశాలు వర్ణములు. అంతకన్నా కనిష్టమైన, అంటే కనిష్టం అంటే ఏంటి? మినిమం. ఇంకంతకన్నా తక్కువతో కూడిన విభజన సాధ్యం కాదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కనిష్ట భేదకాంశం. ఇంట్రెస్టింగ్ ఉందా? కొంచెం మ్యాథ్స్ సాల్వ్ చేసినట్టుందా? సైన్స్ చదువుతున్నట్టుందా? లేకపోతే తెలుగు చదువుతున్నట్టుందా? ఇది ఎట్లుంది? ఇది తెలుగు భాష, ఇది మ్యాథ్సా? ఇప్పుడు ఇందాక ఎవరో నేను వచ్చేసరికి గురులఘువులు రాసావు, నువ్వే కదా? నువ్వు రాసావా? ఇప్పుడు గురులఘువుల్లో ఏముంది? బైనరీ లాంగ్వేజ్ ఉంది. 0110. అవునే కదా? గురులఘువుల్లో 0110 బైనరీ లాంగ్వేజే ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కడ ఆపాను? ఇది భాషలో కనిష్ట భేదకాంశాలు. నువ్వు ఉత్పత్తి చేసే ధ్వనులలో కనిష్ట భేదకాంశాలని ఏమని పిలుస్తున్నావు? వర్ణములు. ఈ వర్ణం మనకు అర్థమైపోయింది. మరి ఇంకొకటి ఏదో ఉంది ఇందులో నేర్చుకోవాల్సింది. ఈ భేదకాంశం అంటే ఖచ్చితంగా ఏంటిది? ఇక్కడ ఈ ఉక్ అనే వర్ణము ఇతర వర్ణంతో పోల్చినప్పుడు భేద ఉచ్చారణ కలిగి ఉందా లేదా? అందుకే భేదక అంశం, కనిష్ట భేదక అంశం, ఉచ్చారణాపరమైన కనిష్ట భేదక అంశం. ధ్వనిలో అంటే ఫోనెటిక్స్, మనం ధ్వని శాస్త్రం అంటారు ఫోనెటిక్స్ అంటే.
ఈ వర్ణాలు వీటికి సంబంధించి మనము ఫోనిమ్స్ గురించి చదువుతున్నప్పుడు, ఫోనిమ్స్ అని చదువుతున్నప్పుడు ఇదేంటి కనిష్ట భేదకాంశం చదువుతున్నప్పుడు మధ్యలో ఇంకొక చిన్న భేదకాంశం సవర్ణాలు అనే వచ్చేవి కొన్ని వస్తాయి. ఏంటి ఆ స్టోరీ అనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు నేను అన్నా, నేను కా అన్నా, నువ్వను కా అని, నువ్వను ఒకటేలాగా అన్నాం అందరం, కానీ పలికిన హల్లు ఒకటే కదా కదా. ఇది ఇతర ధ్వనితో పోలిస్తే ఉచ్చారణపరమైన భేదం కలిగి ఉందా లేదా? కానీ మన పరస్పర ఉచ్చారణలో అదే వర్ణంలో భేదం ఉందా లేదా? మన ప్రొనౌన్సియేషన్లో. ఇప్పుడు నేను ప్రొనౌన్సియేషన్ అన్నా, నువ్వను ప్రొనౌన్సియేషన్, నేను అన్నట్టు నువ్వు అన్నవా? అంటే వర్ణాలు సేమే, కానీ కనిష్ట భేదక వర్ణాలలోనే పరస్పర ధ్వని సంబంధిత ఉచ్చారణ భేదాలు ఉంటే వాటిని ఏమంటారు? సవర్ణాలు అంటారు. అర్థమైందా? సవర్ణం అంటే ఏంటి? ఇప్పుడు ఉచ్చారణ భేదం మాత్రమే ఉండి వర్ణ భేదం లేని వాటిని ఏమంటాం మనం? సవర్ణాలు అంటాం. ఇప్పుడు నేనన్న కా, నువ్వన్న కా ఒకటే, కానీ నీకు నాకు మధ్య ఏ భేదం ఉంది? ఉచ్చారణ భేదం ఉంది కదా. కానీ ఇద్దరం పలికింది కనిష్ట వర్ణకాంశం. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ఏమర్థమైంది? ఇప్పుడు భాషలో ఉచ్చారణ భేదాలలోని అత్యంత కనిష్టాంశం ఇంకేముంటుంది? ఇప్పుడు వర్ణం. ఆ వర్ణంలోనే వర్ణభేదం లేకుండా కేవలం ఉచ్చారణ భేదం ఉంటే ఏమంటాం? సవర్ణం. ఉచ్చారణ భేదం ఉండి కనిష్ట వర్ణకాంశంలో ఏ భేదం లేకపోతే ఏమైపోతుంది? అది సవర్ణం అయిపోతుంది కదా. ఇప్పుడు నేను పలికే పలుకు, నువ్వు పలికే పలుకు, రెండు పదాలు వాటి అర్థాలు ఒకే విధంగా ఉన్నా ఆ పలుకులలోని ఉచ్చారణలో భేదం ఉంది. కాబట్టి ఆ భేదంలో ఆ ఉచ్చారణ భేదానికి మూలమైన అత్యంత కనిష్ట భేదకాంశాన్ని వర్ణం అన్నాం. ఆ కనిష్ట వర్ణకాంశంలో ఏ మార్పు లేదు, కానీ దానిలోనే మళ్ళీ ఉచ్చారణ భేదాలు ఉంటే వాటిని సవర్ణాలు అంటాం. ఇప్పుడు సైకిల్ డిరైవ్ చేద్దాం దీని నుంచి. ఒక ఎకలాజికల్ సైకిల్ అని, ఫుడ్ వెబ్లో ఫుడ్ సైకిల్ అని మనం అంటుంటాం కదా. ఫుడ్ సైకిల్లో ప్రైమరీ ప్రొడ్యూసర్స్, వాటిని తినేవాళ్ళు ఉంటారు. సెకండరీ ప్రొడ్యూసర్స్, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అయ్యారు, సెకండరీ ప్రొడ్యూసర్స్, దాని తర్వాత టెర్షియరీ లెవెల్లో ఉంటారు. అంతే కదా. ఆకులు తింటాయి మేకలు, మేకలు తింటాయి పులులు. అదే కదా స్టోరీ. సో ఈ ప్రకారం ఆలోచిద్దాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం? సవర్ణం. సవర్ణం నుంచి ఎక్కడికి వస్తాం? వర్ణం. వర్ణం నుంచి ఎటొచ్చాం? ఈ ధ్వనుల్లో ఉన్న వివిధ అక్షర భేదాలు. అక్షరాల నుంచి ఎటొస్తాం? పదాలు. పదాల నుంచి ఎటొస్తాం? ఫస్ట్ పదాల కన్నా వెళ్ళడానికి ముందు పదాంశం అంటాం. పదాంశం నుంచి ఎటొచ్చాం? పదం. పదం నుంచి ఎటు వస్తాం? వాక్యం. వాక్యాల నుంచి ఎటు వస్తాం? ఏదో కథో కావ్యమో వస్తాం. స్టోరీ అర్థమైందా? సైకిల్. ఇప్పుడు ఇది మనం మాట్లాడుతున్న భాషలో మూలానికి తవ్వుకుంటూ పోతే ఏం దొరుకుతుంది నీకు? నీకంటూ ఒక సవర్ణం ఉంది. నీకున్న సవర్ణం ఇంకొకరికి లేదు. అవునా కదా? నీ సవర్ణం నీదే, నా సవర్ణం నాదే. కానీ ఇద్దరి సవర్ణాలలోని వర్ణం భేదం లేదు. అందరికీ కలిపి కామన్గా ఒక వర్ణ భేదం ఉంది. వర్ణ భేదకాంశాలు ఉన్నాయి, కనిష్టాంశాలు. వాటి నుంచి ఏమొస్తున్నాయి? అక్షరాలు. అక్షరాల నుంచి పదాలు వస్తున్నాయి.
అర్థమైందా? తెలుగు భాషే కదా నేను చెప్పింది, తెలుగు భాషకే వర్తించేటువంటి విషయం కాదు ఇది. భాషా శాస్త్రం అనేది ఇంగ్లీషుకు కూడా వర్తిస్తాయి. ఇంగ్లీష్లో ఇప్పుడు మీకు అర్థభేదంతో కూడుకున్నటువంటి అనేక పదాలు ఉంటాయి, అవునా కదా? నేను అర్థభేదంతో కూడుకున్న పదాలు 2-3 చెప్పండి మీరు ఇంగ్లీష్లో. హ్యావ్, ఐ హ్యావ్ దిస్ పెన్ ఆర్ ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్. ఈ రెండిట్లో ఉన్న హ్యావ్ సేమా? కాదు కదా. హ్యావ్ మళ్ళీ ఉచ్చారణ ఇవన్నీ దానికి సంబంధించిన పదాలు అవన్నీ సేమా ఉంటున్నాయి కదా సపోజ్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అలా ఇంగ్లీష్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చెప్పచ్చు, భాషలో ధ్వనులలో మూలాలు ఉంటాయి. ఆ మూలకాంశాలు అత్యంత కనిష్టమైనది, ధ్వని ఉత్పత్తికి కారణభూతమవుతున్నవి ఏమన్నా ఉంటే వాటిని వర్ణాలు, ఉచ్చారణ భేదం ఉండి వర్ణభేదం లేకపోతే సవర్ణాలని ఇట్లా విభజించుకుంటూ వెళ్తాం. ఇది ఫొనెటిక్స్ అంటే ధ్వని శాస్త్రం అంటారు. దీని గురించి స్టోరీ చదివితే సమజైందా? ఇట్లా చదివితే ఇప్పుడు మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది దీన్ని. ఇంక ఇంట్రెస్టింగ్ అంటే అరే ఉచ్చారణ భేదం ఉండి ఒక వర్ణానికి ఇంకొక వర్ణానికి మధ్య భేదం లేకపోతే సవర్ణం అంటున్నాం, ఒక వర్ణానికి ఇంకో వర్ణానికి మధ్య భేదం ఉంది, ఉచ్చారణ భేదం కూడా ఉంటుంది. ఓకే, అది కనిష్ట వర్ణకాంశం అంటున్నాం, బాగానే ఉంది. దాని నుంచి మనం అక్షరం నిర్మించుకున్నాం, అక్షరాల నుంచి పదాలు వస్తున్నాయి. పదాలు డైరెక్ట్గా వస్తున్నాయా? లేదు, పదాంశం అన్నాను. ఏంటి ఆ స్టోరీ పదాంశం అని అందాం ఒకసారి. నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలకి అర్థాలు పలు రకాలుగా ఉంటాయి. ఒక పదం ఇచ్చే అర్థం ఇంకొక పదం లేదా పదానికి బదులు శబ్దం అందాం. ఒక శబ్దానికి ఉండే అర్థం ఇంకొక శబ్దానికి ఉండే అర్థం మధ్య భేదం ఉంటుంది. ఉంటుందా లేదా? ఉండాలా లేదా? ఉంటేనే కదా ఆ శబ్దం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను నాన్నని అమ్మ అనే పిలుస్తా, అమ్మని అమ్మ అనే పిలుస్తా, ఎలా ఉంటుంది? ఆ పదం ఇచ్చే అంటే ఆ శబ్దం ఇచ్చే అర్థం భేదం లేకపోతే భావ వినిమయం సాధ్యం అవుతుందా? సమజైందా? అంతే కదా. ఇప్పుడు అన్నని అక్కని అమ్మని నాన్నని అందరినీ అమ్మ అనే పిలుస్తా, ఎలా ఉంటుంది? సెట్ అవుతుందా? అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా శబ్దానికి మధ్య అర్థభేదాన్ని గుర్తించాలి. అలా అర్థభేదం కలిగిన కనిష్ట శబ్దాన్ని మనం ఏమని వర్ణించవచ్చు? ఇప్పుడు పదాంశం అనొచ్చు. సమజైందా? ఇప్పుడు ఆకి అర్థం లేదు, కేవలం వ్యాకరణార్థం ఉంది. కాకి అర్థం లేదు, కేవలం వ్యాకరణార్థమే ఉంది. కానీ హల్లంటాం, ఆని అచ్చంటాం, వాటికి ప్రత్యేకమైన అర్థం లేదు. మరి అమ్మ అంటే అర్థం ఉంది, అబ్బా అంటే అర్థం ఉంది. అలా అర్థాన్ని ఉత్పత్తి చేస్తుంది, లేదా అర్థం భావన స్ఫురింపజేస్తుంది, లేదా ఒక అర్థ అవగాహన కల్పిస్తుంది అనే శబ్దాన్ని మనం గుర్తిస్తూ పోతే ఆ శబ్దాలలో అత్యంత కనిష్టాంశాన్ని మనం ఏమనొచ్చు? ఫస్ట్ పదాంశం. సింపుల్గా మీకు అర్థం కావడానికి కనిష్టాంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొమ్మ అన్న, ఇక అంతకన్నా తగ్గించి దాన్ని బో అను, ఏమన్నా అర్థం ఉందా? లేదు కదా. మా అను, అర్థం ఉందా? ఏంటి వీడు ఇక్కడ క్లాస్లో ముక్కుతున్నాడు అనుకుంటారు, అర్థం కాదు. అది బొమ్మ అంటే అర్థం అవుతుంది. ఇంకా అంతకన్నా అదే కదా కనిష్ట పదాంశం. బొమ్మలు అన్న, బొమ్మలు అంటే ఏమైంది? లు అనేది వచ్చి చేరింది, అప్పుడు కనిష్ట పదాంశం అయిందా? అది బొమ్మలు కాలేదు కదా. లు తీసేస్తే ఇంకొక అర్థభేదం ఉన్న శబ్దం వస్తుంది. లు ఉంచితే అర్థభేదం ఉన్న అంటే
ఒక ప్లూరల్ సెన్స్లో వ్యాకరణార్థం కలిగిన బొమ్మలు అనే అర్థంలో ఉన్నటువంటి శబ్దం వస్తుంది. దాన్ని కనిష్ట భేదంగా విభజించడానికి అవకాశం కూడా ఉంది కదా. లూ తీసేస్తే బొమ్మ అయిపోయింది. బొమ్మలో మా తీయడానికి రాదు, బో తీయడానికి రాదు. తీస్తే అర్థం అనేది ఉండదు దానికి. అసలు వేరే పదానికి ఈ పదానికి మధ్య అర్థభేదం సృష్టించడానికి కూడా అవకాశం లేదు. అలా లేనప్పుడు అది కనిష్ట పదాంశం బొమ్మ అయింది. బొమ్మలు అవ్వట్లేదు. బొమ్మలు ఏమైపోద్ది? పదం అయిపోద్ది. సమజైందా? అర్థం కాలే? బొమ్మలు ఇగో మీరు నోట్స్ కొంచెం రన్నింగ్లో రాస్తూ ఉంటే ఇప్పుడు మంచిగా స్టోరీ లాగా అనిపిస్తుంది, మ్యాథ్స్ సాల్వ్ చేసినట్టు. తర్వాత ఏమైంది? మళ్ళీ వచ్చి సేమ్ డౌట్ అడుగుతుంటారు విన్నది మళ్ళీ. సో తెలుగు సాహిత్యాన్ని సైన్స్గా మాట్లాడుకుందాం, మ్యాథ్స్గా మాట్లాడుకుందాం, గణితంలో ఉన్న ద్విసంఖ్యామానంలో మాట్లాడుకుందాం, బైనరీ లాంగ్వేజ్లో అలా సరదాగా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడ బొమ్మ ప్లస్ లు, ఓకే, బొమ్మలు. ఇందులో ఓన్లీ బో అంటే అర్థం లేదు. కేవలం అదేమైపోద్ది? బో అంటే ఉబ్బు ప్లస్ ఓ ఐ అక్షరం అవుతుంది. ఓన్లీ మా అంటే అర్థం లేదు. కాబట్టి ఈ శబ్దానికి అర్థం రావాలంటే ఈ రెండు కలిపే పలకాలి. ఇదే కనిష్ట అర్థ అవగాహన కలిగి చేసే శబ్దం. కాబట్టి దీన్ని మనం ఏమన్నాం? పదాంశం అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? పదము అంటున్నాం. పదం. అవునా? ఎందుకని? ఇందులో లూ తీసేస్తే కనిష్ట భేదం వస్తుంది, శబ్దానికి ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు స్టోరీ చూడు ఒకసారి, నీకు కొంచెం కంఫర్ట్ కోసం, నీ క్లారిటీ కోసం చూడు. ఏంటంటే ఈ పదం అనే దాంట్లో మనకేముండొచ్చు? పదాంశాలు దొరుకుతాయి. కానీ పదం పదాంశం కాదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఈ పదాంశం అనేది ఉంది చూసావా, ఖచ్చితంగా పదం అవుతుంది. ఇంతకన్నా విడగొట్టడానికి వీలు లేని అర్థావగాహన కలిగించే శబ్దం ఇది. కాబట్టి దీన్ని పదాంశం అన్నాం. అలానే ఈ బొమ్మ పదం కూడా. ఈ బొమ్మలు అనేది పదం, కానీ ఇంతకంటే విడగొట్టగలిగే కనిష్ట శబ్దం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇది పదాంశం కాదు, ఇది పదం మాత్రమే. ఇప్పుడు పదాంశాలన్నీ పదాలు అవుతాయి, కానీ పదం పదాంశం అవుతుందా? అవ్వదు కదా. ఈ పదంలో పదాంశం ఇమిడి ఉంటుంది, నువ్వు బయటికి తెచ్చుకోవాలి అంతే తప్ప నువ్వు ప్రత్యేకంగా దీన్ని పదాంశం అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో లూ తీసేస్తే నీకేమొస్తుంది? బొమ్మ వస్తుంది. అర్థమైందా? ఇందులో చీనుకులు అని అన్నాం. ఈ లూ తీస్తే నాకు చినుకు వచ్చింది. ఓకే, శనగలు, ఇది శనక్కాయలు. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒకటి గమనించు. శనగ కాయ, మళ్ళీ శనగలు ఆప్షనల్, కాయలు, ఇన్ని వస్తున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు నాకు
ఈ కాయలో నుంచి ఇంకా తగ్గించి చూడడానికి అవకాశం ఉందా? ఈ శనక్కాయల్లో నుంచి నేను శనగ తీశాను, కాయ తీశాను, శనక్కాయలు తీశాను, అది శనగలు తీశాను, కాయలు తీశాను, 4 తీసా ఇక్కడ పదాలు. దీన్ని విడగొట్టుకోవడానికి నాకు స్కోప్ ఉంది. అంటే ఇది కనిష్టమా? కాదు. అంటే ఇలా ఒక శబ్దం అర్థాన్ని ఇస్తుంది, అది కనిష్ట అర్ధభేదక అంశమై ఉండాలి. కనిష్ట అర్ధభేదక అంశం అంటే ఆ శబ్దాన్ని నువ్వు మరింత విడగొట్టి చూస్తే ఏ అర్థము స్ఫురింపని స్థాయికి ఆ శబ్దం విడగొట్టాలి నువ్వు. అలా చేస్తే దాన్ని అదేమవుతుంది? అది కనిష్ట అర్ధభేదక అంశం, పదాంశం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇందులో కనిష్ట అర్ధభేదక అంశం ఏదిగా? కాయ. ఇప్పుడు కా అంటే ఏమనుందా? య అంటే ఏమనుందా? అవి మళ్ళీ ఏమై కూర్చుంటాయి? అక్షరాలు, అటు నుంచి కిందికి వర్ణాలు, ఆ పైన సవర్ణాలు అవి కూర్చుంటాయి. కాబట్టి వాడికి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఇక పదాంశం పదం అవుతుంది కానీ పదం పదాంశం అవ్వదు. ఇప్పుడు బొమ్మ ఉంది, ఇంతకని విడగొట్టగలవా? విడగొట్టలేవు. కాబట్టి అది పదాంశం. ఈ పదాంశం మళ్ళీ పదం కూడా. పదం అంటే ఏంటి? అర్ధబోధక శబ్దం. అర్ధభేదక వేరు, బోధక వేరు. ఓకే, ఒక పదానికి ఇంకొక పదానికి మధ్య అర్థంలో గనక భేదం ఉంటే అర్ధభేదకం అంటాం. ఒక శబ్దానికి ఇంకో శబ్దానికి మధ్య అర్థంలో భేదకం ఉంటే అదేమంటాం? అర్ధభేదకం. ఒక శబ్దం స్ఫురింపచేసే అర్థాన్ని ఏమంటాం? అర్ధబోధకం. అర్థమైందా? ఒక శబ్దం స్ఫురింపచేసే అర్థాన్ని ఏమంటాం మనం? అర్ధబోధకం. సో ఇప్పుడు మనం అర్ధబోధకం గురించి చెప్తాం. దిస్ ఈజ్ స్టోరీ. అర్ధబోధకం అంటే ఇప్పుడు ఈ అర్ధబోధకాంశాలన్నీ ఏంటివి? పదాలు. ఈ బొమ్మలు అర్ధబోధకమే, శనక్కాయలు అర్ధబోధకమే, కాయలు శనగలు అర్ధబోధకమే. ఇక నెక్స్ట్ ఈ బొమ్మ అర్ధబోధకమే. కాబట్టి అర్ధబోధకాంశాలన్నీ ఏంటివి? పదాలు. అర్థాన్ని బోధిస్తుంది నీకు. ఇదిలో ఏముందిగా? భేదం కూడా ఉంది. ఇంతకు మించి ఇంకా విడదీయలేవు దీన్ని. ఇంతకు మించి విడదీయడానికి అవకాశం లేదు. బొమ్మ అమ్మ మధ్య అర్ధభేదం ఉందా లేదా? బొమ్మకి అమ్మకి మధ్య అర్ధభేదం ఉంది కదా. అర్ధభేదం కలిగిస్తుంది. ఇంతకు మించి మళ్ళీ దీన్ని విడగొట్టగలమా? విడగొట్టలేము. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? కనిష్ట అర్ధభేదక శబ్దం. కనిష్ట అర్ధభేదక శబ్దం. అలా ఉంటే దాన్ని ఏమంటాం మనం? పదాంశం. ఓకేనా? సో సినిమా స్టోరీ విన్నారు, మరి రాయట్లేదా? డిక్టేట్ మీరు చెప్పేటప్పుడు రాశారు. సరే నేను చెప్తాను, రాయండి. ఇప్పుడు భాషలో కనిష్ట గరిష్ట భేదకాంశం వర్ణం. కేవలం ఉచ్చారణ భేదం కలిగి వర్ణభేదం లేని కనిష్టాంశాలు సవర్ణాలు లేదా కనిష్టాంశం సవర్ణం. దీనికి ఉదాహరణగా మీకు చెప్పింది ఇందాక
ఉక్ అంటారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉచ్చారణలో భేదం ఉన్న ఉక్లు భేదం ఉంటే చరణ భేదం ఉన్న ఉక్లు ఏమంటాం? సవర్ణం. మీ అవగాహనకి చెప్తున్నా ఇదంతా. 2 భాషలో ఇంకొకటి కనిష్ట అర్ధభేదక శబ్దం. కనిష్ట అర్ధభేదక శబ్దం పదాంశం. 3వ పాయింట్. భాషలో కనిష్ట అర్ధభేదక శబ్దం పదాంశం. రాస్తున్నారా? మళ్ళీ నేను మొత్తం సెంటెన్స్ ఎందుకు, షార్ట్కట్లో రాశా. 3వ లైన్ ఏంటి? భాషలో కనిష్ట అర్ధభేదక శబ్దం పదాంశం. ఉదాహరణకి బొమ్మ అని పెట్టా. మీకు క్లాస్లో విన్నారు కాబట్టి అది గుర్తుంటుంది. బొమ్మ, అమ్మ, ఇవన్నీ ఒకదానికి మధ్య ఈ శబ్దాలలో అర్ధభేదం ఉందా లేదా? 2 ఒకటి కాదు కదా. ఇంకా భాషలో కనిష్ట, ఇంకా కనిష్ట గినిష్ట ఏం లేదు ఇక్కడ. జనరల్ భాషలో అర్ధబోధక శబ్దాలను పదాలు అంటారు. అది మీ ఇంకా అది 4వ పాయింట్ ఏంటి? భాషలో అర్ధ బోధక శబ్దాలను ఏమంటాం మనం? పదాలు అంటాం. పదాలు. అర్ధబోధక శబ్దాలను పదాలు అంటాం. ఏమైంది? డౌటా? రైట్. ఇప్పుడు అర్థమైందా? వీటిలో ఏమొస్తాయి? ఇప్పుడు సపోజ్ దీనిలో ఒక ఉదాహరణకి బొమ్మలు అని రాస్తే బొమ్మ అనేదాన్ని దీనిలో నుంచి మనం కనిష్ట అర్ధభేదకంశంగా విడగొట్టవచ్చు. లూకి కేవలం వ్యాకరణార్థం మాత్రమే ఉంది. వ్యాకరణార్థం మాత్రమే ఉంది కాబట్టి అది పదాంశం కాదు. బొమ్మ అర్ధస్ఫురణ కలిగిస్తుంది, కనిష్ట అర్ధభేదకంశం కాబట్టి అది పదాంశం. ఓకే. దీన్ని బట్టి మనం భాషను అర్థం చేసుకోవాలంటే ఎక్కడ స్టార్ట్ చేస్తాం? చిన్నప్పుడు మనం ఏబిసిడి, అదే వర్ణాలు. వర్ణాలు అంటే ఏంటి? వర్ణమాల అంటున్నాం కదా. మాల అంటే ధారణ. ఆ నుంచి బండీర వరకు ఒక మాలని మనం ధరించి, అదే మామూలుగా ఇలా దండలాగా అల్లిక వేసుకుంటూ చదువుతూ ఉంటాం. అవునా కదా. వర్ణమాలలో ఏమున్నాయి మనకి? కనిష్ట భేదకాంశాలు ఉన్నాయి భాషలో. కనిష్ట భేదకాంశాలు. అలా ఇది మనం ఇన్ని రోజులు వర్ణమాల అంటే ఏమనుకున్నాం? అచ్చులు హల్లులు అంటే వర్ణమాల అనుకున్నాం. ఇప్పుడు వర్ణమాల అంటే ఏంటి? ఏ ఫోనిమ్ అంటాం. ఇప్పుడు అంతే కదా. చదువుకున్నప్పుడు కాకరకాయ కాస్త ఏమవుతుంది? వీడికి కీకరకాయ అవుతుంది చదువుకున్నప్పుడు. కాకరకాయ. అందుకే చదువుకున్నాడు ఏమవుతాడు పాపం? ఇదే పరిస్థితి. వాడేంటి? వాడి కనిపెడతాడు, అందరు అవే చదువుతారు వర్ణమాల. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి హల్లులు అంటే కక్క గగ్గ తప్పు, నువ్వు చదువుతుంది ఉక్కు ఉగ్గులు అనాలి అంటే ఎవడైనా ఏమంటాడు? ఈ
చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు అంతా మర్చిపోయాడు అంటారు. ఇప్పుడు తెలుగు ఎక్కువ నేర్చుకుని తెలుగు మర్చిపోయాడని అనిపించుకోవాలి మనం. అవునా కదా? ఇప్పుడు వర్ణాలు అంటే ఇప్పుడు మనం ఏమని చదవాలి యాక్చువల్గా? ఉక్ ఉక్ ఉగ్ ఉగ్ అని చదవాలి, రైట్? ఇచ్చు ఇచ్చు ఇట్లా అంటుంటే ఇట్టు ఇట్టు అన్నాం అనుకోండి, ఎవడైనా ఏమంటాడు? వీడికి అసలు వీడు ఏం నేర్చుకున్నాడు? వర్ణమాల అంటే బేసిక్గా అదే కదా, నిజం చెప్పాలంటే కనిష్ట భేదకాంశం కదా, రూల్ ప్రకారం అలానే చదవాలి కదా. కానీ అది జనాలకి చెప్పడం, ఎందుకంటే జనాలకి తెలివి వచ్చే వరకు ఒక రూల్ పెట్టేసి అది ఫాలో అవ్వండి అంటే ఫాలో అవుతారు. తెలివి వచ్చాక ఆ రూల్ ఇంటెన్షన్ ఏంటని అర్థమవుతుంది. అప్పుడు ఆ ఇంటెన్షన్ని బట్టి వాడు రూల్ ఫ్రేమ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏంటి, ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? రూల్స్ ఫాలో అయ్యారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ రూల్ అసలు ఎలా క్రియేట్ అయిందో తెలుసుకోవడం వల్ల మీరు రూల్ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు కర్మగాలి మీరు ఆ రూల్ ఫాలో అయ్యే బ్యాచ్లో ఉండి మళ్ళీ రూల్ ఫ్రేమ్ చేసే నాలెడ్జ్తో బతుకుతున్నారు అనుకోండి, అనువు కాని చోట అధికులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, భాషకి సంబంధించింది ఒక స్టోరీ అయిన తర్వాత ఒక్కసారి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఓపెన్ చేయండి అన్న. ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ యాంటిక్విటీ, ఎటిమలాజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు, తెలుగు అండ్ ఆంధ్ర అని ఉంది. ప్లేస్ ఆఫ్ తెలుగు, తెలుగు స్థానం అంట అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటే వినుంటారు ఎప్పుడైనా? తమిళం, కన్నడం, ఇంకా మలయాళం, వెరీ గుడ్. తెలుగు, తులు, కుయి, కువి, కొండ, మండ, పెంగు, కొలామి, నాయకి, పర్జి, గదబ, ఒల్లారి, ఇవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఏం భాషలు? ఇవి ద్రవిడ భాషలు. ఈ ద్రవిడ భాషలు అంటే ఏంది ఇటు కథ, ఇన్ని బూతులు తిడుతున్నాడు ద్రవిడ భాషలు అని అంటే అనుకోకండి. ఇక్కడ కొండ, మండ, పెంగో, కొలామి, నాయకి అంటే ఎవడైనా ఫస్ట్ వీడు మనకి ఆ భాషలు ఎలా అనిపిస్తాయి? మనం ఏదో ఆ భాషకి పేరు పెట్టి బలవంతంగా తిడుతున్నట్టుగా ఉంటుంది. అలా ఏం లేదు. వాటికంటూ ఒక చరిత్ర ఉంది. ఓకే, వాటికంటూ ఒక ఆత్మలు ఉన్నాయి, వాటికి కథలు ఉన్నాయి. ఆత్మకథలు అంటే మనుషులకే ఉంటాయా, వాటికి ఉండవా? ఇప్పుడు ఏది నెహ్రూ గాంధీకి ఆత్మకథలు ఉంటాయా అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ఏనా ఎన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి? ఓకే, 25, ఇంకా వెలికి తీస్తున్నారు, 26 అంటారు. ఇగో మాల్తో బ్రాహ్వి అని కూడా ఉన్నాయి, కురుక్, మాల్తో, బ్రాహ్వి అని. అవి ఉత్తర ద్రావిడ భాషలు అంటారు. మధ్య దక్షిణ ద్రావిడ భాషలను వస్తాయి, మధ్య ద్రావిడ భాషలను వస్తాయి. ఒకటి తెలుగుని మధ్య ద్రావిడ భాషనలా లేకపోతే దక్షిణ ద్రావిడ భాషనలా అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో కొద్దిసేపు కొట్టుకోవాలి మనం. ఏంద్రా బాబు ఈ గొడవ? తెలుగు చూస్తేనేమో అటు తమిళంతో కొన్ని మ్యాచ్ అవుతాయి, మలయాళంతో మ్యాచ్ అవుతాయి, ఇటేమో మళ్ళీ కన్నడతో మ్యాచ్ అవుతాయి. అటు చూస్తేనేమో బళ్ళారిలో తెలుగు మాట్లాడతారు, చెన్నైలో తెలుగు మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు వచ్చు, మనకేమో తెలుగే సరిగ్గా రాదు. ఇంకా ఇప్పుడు మరి దీన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఇక తెలుగు స్థానం ఏంటో తెలుసుకోవాలంటే, తెలుగు స్థానం ఎక్కడుంది? ఇది ఉత్తర ద్రావిడ, దక్షిణ ద్రావిడ. ఇప్పుడు ఎలా ఉండేదంటే, తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంచుకునే వాళ్ళు ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన తోపులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగు స్థానాన్ని ఒకసారి మనం ఆలోచించి చూద్దాం. ప్రపంచంలో దక్షిణ భారతదేశం మొత్తంలో ఎక్కువ తిని కన్నోళ్ళు ఎవరన్నారంటే తెలుగు వాళ్ళే ఉన్నారు. తినడం కనడం పనిగా పెట్టుకున్న వాళ్ళు ఇల్లే తరతరాలుగా. ఈ తెలుగు బ్యాచ్ తెలుగు రాకపోవడం చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? వీళ్ళు తెలుగు దాదాపు మనకి తెలిసినంతవరకు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాక ప్రపంచం మొత్తంలో 15 కోట్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఓకే, అసలు తెలుగు భాష తెలుగు వాళ్ళే కాకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళు సంఖ్య ఏందా అని ఎతికితే చెన్నైలో అందరు తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు భాష అర్థమవుతుంది. కన్నడ వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడుతుంటారు. తెలుగు బిగ్ బాస్ షోలు చూస్తారంట. ఒక ర్యాంకర్ ఇక్కడ వచ్చారు మన దగ్గర, ధరణి అని, ర్యాంక్ 250.
అమ్మాయి తెలుగు ఎట్లా నేర్చుకున్నావు అంటే తెలుగు బిగ్ బాస్ షోలు చూసిందంట, చెన్నై ఎంబీబీఎస్. అట్లా బహుశా తెలుగు భాష నుంచి దూరమైన వాళ్ళకి తెలుగు అంటే ప్రేమ ఎక్కువ మనకన్నా. అంటే తెలుగు స్థానం ఏంటని ఆలోచిస్తే ఇదంతా తెలుగు స్థానం ఈ ద్రావిడ భాషలోకి సంబంధించింది కాదు. మిమ్మల్ని కొంచెం ఏదో అలా తెలుగు భాష ఎందుకు నేర్చుకుంటున్నారా బాబు అని ఫీలింగ్ రాకుండా, ఓకే, ఒక ఎమోషన్ని కనుక మీకు చూపిస్తే దాని తర్వాత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, మోటివేట్ అవుతుంది, మోటివేషన్. ఇప్పుడు తెలుగు స్థానం ఏంటని ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కడుంది మన తెలుగు స్థానం? అంతరించిపోతున్న స్థానంలో ఉంది. సక్సెస్ఫుల్గా అందరం ఏం చేస్తున్నాం, ఎట్లెట్లా పొడిస్తే దానిలో కరెక్ట్గా ఏది ఈ మధ్య వైలెన్స్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి కదా, కత్తి తిప్పడం మొదలు పెడితే నాకన్నానే అట్లా తెలుగు భాషని ఎట్లా తిప్పుతున్నాం అంటే ఎట్లెట్లా తిప్పితే అది ఇంకా అసలు ఎప్పటికీ బతకదో, ఇంకో 100 ఏళ్ళు దాన్ని పక్కా మర్చిపోతాం, పర్ఫెక్ట్గా ఎట్లెట్లా చంపితే అది చచ్చిపోద్దో అలా అలా రీసెర్చ్ చేసి చంపుతున్నాం అనమాట. ఓకే, అట్లా రీసెర్చ్ చేసి తెలుగు స్థానాన్ని ఏం చేసాం, క్లాసికల్ లాంగ్వేజ్గా మార్చాం. క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మీరు ఒకటి తెలుసు కదా, ఇప్పుడు ప్రాచీన భాష హోదా కల్పించడం అంటున్నారు కదా, ప్రాచీన భాష హోదా మర్చిపోయారా? తెలుసా, గుర్తుందా? సంస్కృత భాషకి ప్రాచీన భాష హోదా ఇవ్వాలి, తమిళ భాషకి ప్రాచీన భాష హోదా ఇవ్వాలి, అలానే తెలుగు భాషకి ప్రాచీన భాష హోదా ఇవ్వాలని అన్నారా? ప్రాచీన భాష హోదా అసలు ఎందుకు ఇవ్వాలి? ఒక 1500 సంవత్సరాల చరిత్ర ఉండి అప్పుడు వచ్చిన భాషకి ఇప్పుడు వచ్చిన భాషకి అసలు సంబంధం లేకుండా ఉంటే, దాని మీద ఎప్పుడో ఒక 1000 ఏళ్ళుగా సాహిత్యం వెలువడి ఉండి దాన్ని ప్రాచీన భాష హోదా ఇస్తారు. వీళ్ళందరూ ఎగబడి తెచ్చుకున్నారు. కానీ ప్రాచీన భాష అంటే అంటే మన దగ్గర ఇప్పుడు ప్రాచీన భాష అంతరించిపోయింది, అందుబాటులో లేదు, అప్పటి భాషకి ఇప్పటి భాషకి అసలు పొంతనే లేదు అనే పరిస్థితి ఉంటే ప్రాచీన భాష అన్నట్టు అర్థం. అంటే మనమే ఒప్పేసుకున్నాం ఏమని, మన భాష మనకిప్పుడు అర్థం కావట్లేదు కాబట్టి ప్రాచీన భాష హోదా ఇచ్చాం అన్నట్టు అర్థం, అంతే కదా. ప్రాచీన భాష హోదాలో ఉన్న క్లాసెస్ ఏంటి యాక్చువల్లీ నేను చదివితే, నీ భాషే నీకు అప్పటికి ఇప్పటికీ సంబంధం లేకుండా పూర్తిగా ఏమైపోయి ఉండాలి, పరివర్తన చెంది ఉండాలి. ఒకసారి క్లాస్ చదవండి, ప్రాచీన భాష హోదా ఎందుకు ఇస్తారు? గతంలో ఈ భాషకున్న సాహిత్యము ఆ భాష రూపురేఖలకి ఇప్పుడున్న వర్తమాన భాషకి మధ్య సంబంధం లేకపోతే, వేల సంవత్సరాల చరిత్ర ఉంటే అప్పుడేమవుతుంది, అది ప్రాచీన భాష హోదా పొందుతుంది. ఇది ప్రాచీన భాష హోదా అంటే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. ఇప్పుడు తెలుగు స్థానం ఎక్కడికి వెళ్ళింది? ద గ్రేట్ తెలుగు, దీని తెలుగు ఎటు వెళ్ళింది? ప్రాచీన భాష హోదా పొందింది. అర్థమైందా? ప్రాచీన భాష ఇది జిఎస్లో సబ్జెక్ట్ నేను చెప్పేది, తెలుగు భాషకు కాదు. తెలుగు ప్రాచీన భాష హోదా జిఎస్ కాన్సెప్ట్ చెప్తున్నా అంటున్నా, ఇప్పుడు లిటరేచర్ కాదు. విన్నారా ఎప్పుడైనా క్లాసికల్ లాంగ్వేజ్కి కండిషన్స్ ఏంటని? రీసెంట్గా అంటే వచ్చి 10 years అయింది. వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది. ఓకే, ఆ రీసెర్చ్ అది ఒక సెంట్రల్ యూనివర్సిటీస్లో దానికి సపరేట్ ఫండ్స్ ఇస్తున్నారు రీసెర్చ్ చేయడానికి. అదంతా ప్రాచీన భాష పైన పరిశోధనలు చేసి దానిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని వెలికి తీయడం, వాంగ్మయాన్ని వెలికి తీయడం, సాహిత్యం కన్నా మించింది ఇంకా. ఇప్పుడు ప్రాచీన భాష హోదా అంటే ఏంటంటే, నువ్వు క్లాస్ చదివితే గతంలో నీ భాష ఉన్న తీరుతెన్నులకి ఇప్పుడున్న తీరుతెన్నులకి మధ్య అసలు కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే, అంటే గతంలో ఉన్న భాషని ఇప్పటికీ మనం కొనసాగించలేదనే కదా అర్థం. దాన్ని నేను అంటున్నా అట్లా, ఇప్పటికీ అది రెలవెన్స్ కోల్పోయి ఉండాలి. కోల్పోయి ఉంటే అప్పుడు దానికి ప్రాచీన భాష హోదా ఇస్తున్నారు. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎలా అంటున్నా అంటే, తెలుగు స్థానం అని తెలుగు భాష ఇవన్నీ ఏంటి అంటే, తెలుగు మొదటగా ఆ నుంచి బండిరా వరకు జనాలకి తెలిసి ఉండాలి అచ్చులు. తెలుగు వాళ్ళు అన్నప్పుడు 90% ఎలాగో తెలియదు. సో రాయడం పాపం రాదు, మర్చిపోయి ఉంటారు. వాళ్ళు తప్పు కూడా లేదు. చాలామంది జనగణమన కూడా మర్చిపోయి ఉంటారు ఇప్పటికీ. వందే మాత్రం జనగణమన పాడండి అంటే గుర్తుండదు వాళ్ళకి, గుర్తుంది, ఎప్పుడో స్కూల్ డేస్లో చదువుంటారు. అట్లా
భాషను కూడా అలా సక్సెస్ఫుల్గా మర్చిపోతూ రావడం వల్ల తెలుగు స్థానాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది, కొన్ని రోజుల తర్వాత కుయ్యి కువ్వి మండ పెంగో కొలామి అన్నట్టుగానే మనం ఏమనాలి, తులు తెలుగు అని అనాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో తెలుగు స్థానం ఉంది అని చెప్తున్నా. సో ఇప్పుడు తెలుగు స్థానాన్ని నేను కొంచెం ఎమోటివ్గా చెప్పా. ద్రావిడ భాషల్లో దాని స్థానం గురించి చెప్పే ముందు అసలు ఎందుకని ఇది విశ్లేషిస్తున్నావు కూడా తెలుసుకోండి. ప్లేస్ ఆఫ్ తెలుగు అంటే తెలుగు భాష ఏ కోవలోకి చెందుతుంది అంటే ప్లేస్ ఆఫ్ తెలుగు అని అర్థం. తెలుగు భాష వేటితోటి మమేకమైంది అంటే ప్లేస్ ఆఫ్ తెలుగు అని అర్థం. అంటే మీకు అది దాన్ని డీకోడ్ చేస్తా, సిలబస్ని మీకు ఫస్ట్ అర్థం అవుతుంది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని అంటున్నాం. అంటే ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అంటే తెలుగుకి మూలం ఏంటి, ఆ మూల భాషకి ఈ ద్రావిడ భాషలకి మధ్య ఉన్న సారూప్యతలేంటి, ఇది రాసేసుకుంటే బెస్ట్, మళ్ళీ డిక్టేట్ చేయడానికి టైం ఎందుకు వేస్ట్. మూలం ఏంటి, భాషకు మూలం, ఆ మూలాలకు ఈ ద్రావిడ భాష మూలాలకి మధ్య ఉన్న సారూప్యతలేంటి, అలానే భేదాలేంటి. సారూప్యతలు అంటే మళ్ళీ పాపం తెలుగు పదాలు కష్టం కాబట్టి ఇవి తత్సం పదాలే, సంస్కృతం నుంచి వచ్చినవి. సారూప్యతలు అంటే సిమిలారిటీస్. ఇప్పుడు తెలుగులో చెప్పాను, అర్థమైందా? సారూప్యతలు అంటే ఏంటి, సిమిలారిటీస్. ఓకే, సో భేదాలంటే మీకు తెలుసు ఎలాగో, డిఫరెన్సెస్ అంటాం తెలుగులో, రైట్? సో ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ని తెలుగుగా చెప్పాల్సిన పరిస్థితి ఎలాగో వచ్చేసింది. ఇప్పుడు వచ్చినట్టుంది ఆల్రెడీ, ఇజంట్ ఇట్? ఇప్పుడు నేనేం చెప్పా ఇక్కడ సిలబస్లో, ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. అందులో మూలం, తర్వాత దాని సారూప్యతలు. ఎవరి సారూప్యతలు, ఎవరి మధ్య సిమిలారిటీసు? అగో ఆ ద్రవిడ భాషలకి ఈ తెలుగు భాష మూల పదాలకి మధ్య సిమిలారిటీస్ ఏంటి? ఇదిగో మూలానికి వెళ్తే సవర్ణాలు అనేది మనం ఏం చదవక్కర్లా, జస్ట్ ఇంకేముంటాయి వర్ణాలు. ఈ వర్ణాలు కొంచెం చదువుతాం, కొంచెంగా చాలానే చదువుతాం వర్ణాలు. నెక్స్ట్ పదాంశాలు, ఈ పదము. తర్వాత ఏమవుతుంది నాన్న, ఈ పదాలన్నీ కలిసి వాక్యాలు ఇవన్నీ అవుతాయి. సో ఇట్లా తెలుగు భాష మూలం, ఆ మూలం నుంచి ఆ మూలంలో ఏమున్నాయి, వర్ణాలు, పదాంశాలు, పదం, వాక్యం. వాటికి ఈ ద్రావిడ భాషలకి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని చదువుకుంటే ఏమవుతుంది, అది తెలుగు స్థానాన్ని మనం గుర్తించడానికి అవకాశం వస్తుంది. ద్రావిడ భాషల్లో ఇది తమిళ కన్నడ జాతికి చెందుతుందా, లేకపోతే మలయాళ జాతికి చెందుతుందా, లేకపోతే కురుక్ మాల్తో బ్రాహి ఉత్తర భాషకు చెందుతుందా, ఏంది కథ అనేది తెలుస్తుంది అనమాట మనకి స్థానం. ఓకేనా? ఇదిగో ఈ వర్ణం ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, ఈ చిలుక అనే కిలిగలు అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు అని దాని గురించి స్టోరీ చదువుకుంటూ పోతాం మనం. ఓకేనా? ఇది త్రివిడ. ఇంకొకటి ఏముంది, ఇట్స్ యాంటిక్విటీ, దాని ప్రాచీనత అండ్ ఎటిమలాజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు ఆంధ్ర. ఇట్స్ యాంటిక్విటీ. మీరు ఒకసారి ఎలాగో మన తెలుగు భాష యాంటిక్ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి మనం ఇంకా దాని యాంటిక్విటీ ఇంకా గట్టిగా చదవాలి. నేను బీఎస్సీ కంప్యూటర్స్ అయిన తర్వాత ఎంఏ లిటరేచర్ జాయిన్ అయ్యి చక్కగా ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేసుకున్నా. నా తర్వాత తరం ఇక మానేస్తుందేమో బహుశా. ఇప్పుడు తెలుగు యాంటిక్విటీ అంటున్నాం, ప్రాచీనత. ఏంటి యాంటిక్విటీ?
ముఖ్యంగా దేనికి సంబంధించిన యాంటిక్విటీ? దాని ఎటిమలాజికల్ హిస్టరీకి సంబంధించి అంటున్నాం. ఎటిమలాజికల్ హిస్టరీ. ఎటిమాలజీ అంటే పద వ్యుత్పత్తి. ఆ ఇంగ్లీష్ అర్థం కావట్లేదంటే మళ్ళీ తెలుగు ఏంటి సార్, అసలే అర్థం కాదు. వ్యుత్పత్తి కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే పాపం ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, తెలుగు మీడియం చదువుకొని దానికి డిక్షనరీ ఎతకాలి, దీనికి డిక్షనరీ ఎతకాలి. ఓకే, ఎటిమాలజీ పద వ్యుత్పత్తి అంటే ఏదైనా ఒక పదం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు పెద్ద మనిషి అయింది, ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు పిల్లల్ని పెట్టింది అని తెలుస్తుంది. అది ఎవరు? ఈ పదం అనేది. అలా తెలుసుకుంటే దాన్ని ఏమంటాం మనం? పద వ్యుత్పత్తి అంటాం. అంటే పద వ్యుత్పత్తి అంటే ఎటిమలాజికల్ హిస్టరీ అన్నట్టు. ప్రొడక్షన్ ఉత్పత్తి కాదు, వ్యుత్పత్తి అంటే పదాన్ని వెంగడించి దాని మూలాన్ని కనుక్కోవడం. ఓకేనా? దాని మూలాన్ని కనుక్కోవడం. ఇప్పుడు మన దగ్గర ఏమేం పదాలు ఉన్నాయి, తెలుగు భాషకి ఈ తెలుగు శబ్దానికి పర్యాయ పదాలు ఏమున్నాయి, పర్యాయంగా పిలిచే శబ్దాలు ఏమున్నాయి? తెనుగు అని ఉందా? తెనుగు ఏంటిది? తెలుగు అని ఉంది కదా ఫస్ట్. అలానే ఇంకేమున్నాయి? తెనుగు అని ఉంది కదా. అందులో తెనుంగు అని ఒకప్పుడు అని అన్నారు కదా. ఎందుకు ఇది తే కాస్త ఆగా మారుతుంది? తెనుంగు అని ఉంది కదా. అలానే ఇక్కడ కూడా తెలుగు, ఇటు ఆంధ్ర, ఇది సంస్కృతంగా అంధ, ప్రాకృతం అంధ లేదా అంధక అనే మోడల్లో అనుకోండి, ప్రాకృతం. ఇట్లా తెలుగు భాషకు తెలుగు శబ్దం, తెలుగు అనే శబ్దం ప్రాతిపదిక ఏంటి, మూలం ఏంటి, ఆ శబ్దం ఆవిర్భావం ఏంటి, ప్రస్తుతం నెలకొన్న శబ్దాలకు మూలాలను కనుక్కొని వాటి ఆవిర్భావం నుంచి అవి ఎలా వికాసం పొందుతూ వచ్చాయి, ఎవల్యూషన్ ఎలా జరిగింది. ఓకేనా? హౌ దే ఆర్ ఎవాల్వ్డ్, ఎలా అది ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అని కనుక మనం నేర్చుకుంటే దాన్ని ఏమంటే మనం పద వ్యుత్పత్తిని తెలుసుకోవడం అంటాం. ఓకేనా? ఎటిమలాజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు ఆంధ్ర. ఎటిమలాజికల్ హిస్టరీ అంటే పదం పుట్టుక, ఆవిర్భావం, వికాసం, స్థిరపడడం, వీటికి సంబంధించి తెలుస్తుంది మనకి. ది ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ యాంటిక్విటీ. ఇప్పుడు శబ్దం మీకు ఇప్పుడు క్లారిటీ కొంత వచ్చి ఉండొచ్చు. శబ్దం అంటే అది అర్థబోధకమైందా కాదా అని తెలుస్తుంది. అర్థబోధకమైన శబ్దాలలో అర్థభేదకం ఏంటి, కనిష్ట అర్థభేదకం ఏంటి తెలుస్తుంది. అట్లా ఇప్పుడు మనకు ఒకప్పుడు ఈ ఆంధ్ర అనే శబ్దం అని ఉంది, ఏదో ఒక అర్థాన్ని బోధించి ఉండాలి కదా, ఏదో ఒక అర్థం బోధించాలి కదా. ఏ శబ్దానికైనా ఒక అర్థబోధకమైన అంశం ఉందంటే దాని మూలాన్ని కనుక్కుంటాం కదా. అరే ఈ శబ్దం ఏడికెళ్ళి పుట్టింది, ఏంది కథ అని. అట్లా ఆలోచిస్తే ఈ ఆంధ్ర అనే శబ్దం చూస్తే మొట్టమొదటిసారి ఐతరేయ బ్రాహ్మణంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో తెలుసు కదా. ఈ బ్రాహ్మణాలు ఇవన్నీ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదాలు అని ఉంటాయి. ఈ 4 వేదాలు. ఈ 4 వేదాల్లో ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఒక వేదానికి సంబంధించి ఋగ్వేదంలో స్టార్టింగ్ ఏం కనిపిస్తాయి మనకి? హైమ్స్ కనిపిస్తాయి, శ్లోకాలు. శ్లోకాల్లో ఏముంది? సంహితలు అంటాం వాటిని. సంహితలు అంటే హైమ్స్, శ్లోకాలు. ఆ శ్లోకాలకు సంబంధించిన కామెంటరీస్ వస్తాయి. అంటే కామెంటరీ అంటే ఏంటి? వాటి తాత్పర్యం, వాటి అర్థం, ఇవన్నీ కొంచెం తెలుస్తుంది అనమాట.
అదే కదా వ్యాఖ్యానం టీకా తాత్పర్యాలని చిన్నప్పుడు చదివారు కదా, ఆ మోడల్ అనమాట. అట్లొస్తే దాన్ని మనం ఏమంటాం, బ్రాహ్మణాలు అంటాం. ఆ పైన ఏమొస్తాయి, అరణ్యకాలు వస్తాయి. ఆ పైన ఉపనిషత్తులు వస్తాయి. ఇలా తిప్పితే ఉపనిషత్తు అంటే ఆ ఋగ్వేదంలో, యజుర్వేదాల్లో వీటిల్లో ఉన్న తత్వం ఏంటి, ఓకే, అంటే దాటి ఫిలాసఫికల్ కంటెక్స్ట్, అవి ఏ ఉద్దేశంతో అలా చెప్పాయి అని పక్కన పెట్టి ఇంకా లోతుగా విశ్లేషించి మరింత సునిశ్చితంగా పరిశీలించి జ్ఞానం వైపు అడుగులు వేయించే దిశగా ప్రశ్నోత్తర కోణంలో ఉంటాయన్నమాట. వేదాలకు అంతంలో ఉంటాయి కాబట్టి స్టార్టింగ్లో ఈ వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో సంహితలు వస్తాయి, హైమ్స్, దానికి కామెంటరీస్ వస్తాయి, అంటే వాటి టీకా తాత్పర్యాలతో కొంత అర్థం అవుతుంది. బ్రాహ్మణాలు వస్తాయి, తర్వాత అరణ్యకాలు వస్తాయి. వాటిని కూర్చొని అరణ్యకాల్లో ఈ క్రతు ఆచారాలు అసలు ఎందుకు చేయాలి, వీటి ప్రయోజనం ఏంటి అని డిస్కస్ చేస్తారు. చూడమ్మా పెద్దవాడిని చెబుతున్నాను, నువ్వు తన్ని ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకో, నీ మొగుడికి దండం పెట్టుకో, ఇవన్నీ దానిలో ఇవి ప్రయోజనం ఆ ప్రయోజనం అన్నావు అనుకో, అది కాస్త దాని వెనకాల ఉన్న భక్తి ప్రయోజనం ఏంటో ఏదో ఒకటి చెప్తా. నేను క్రతు ప్రయోజనం చెప్తా, భక్తి ఏమి ఉండదు అందులో, జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నా. క్రతు ప్రయోజనం ఏదన్నా చెప్తా, అలా చెప్పి దాని వెనకాలన్న క్రతువుల ఫిలాసఫీని డిస్కస్ చేస్తా అరణ్యకాల్లో. సో ఇవి దాటిన తర్వాత మనిషి ఎటువైపు వెళ్తాడు, అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి, ఈ లోకం నుంచి పక్కకు వచ్చి అసలు ఈ లోకం ఎందుకు పుట్టింది అని ప్రశ్నించడం మొదలు పెడతాడు ఉపనిషత్తు. ఆ చివర్లో ఉంటుంది అనమాట. ఈ సంహితలు దాటి, బ్రాహ్మణాలు దాటి, ఆడ తర్వాత అరణ్యకాలు దాటిన తర్వాత చివర్లో ఉంటాయి కాబట్టి వాటిని వేదాల అంతంలో ఉన్నాయి కాబట్టి వేదాంతాలు అన్నారు. వీడు పెద్ద వేదాంతి అంటే వీడు ఏ దశకి చేరుకున్నట్టు, అన్ని గృహస్థ దశలన్నీ దాటేసి సన్యాస దశకు చేరుకొని కర్మ మార్గాన్ని వీడి జ్ఞాన మార్గంలో అడుగుపెట్టాడని అర్థం. ఓకే, వాళ్ళు ఆ వేదాంతి అంటే చాలా ఫిలాసఫికల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్న పర్సన్, తాత్విక చింతన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పా, మీకు జిఎస్కి ఉపయోగపడుతుందని. ఓకే, ఉపనిషత్తుల ఆధారంగా చాలా ఫిలాసఫీలు వచ్చినాయి ఉపనిషత్తుల్ని చర్చిస్తూ ఈ జ్ఞాన మార్గంలో. సాంఖ్య ఫిలాసఫీ మొట్టమొదటి వస్తుంది. సాంఖ్య ఎవరు చెప్పింది, కపిలుడు అనే ముని సాంఖ్య ద్వారా ఏం చెప్తాడు, ఇదిగో భయ్యా ఈ యూనివర్సల్కి ఒక సౌల్ ఉంది, నీకు ఒక సౌల్ ఉంటుంది, ఈ సౌలు ఆ సౌలు కలిస్తే ఈ ప్రకృతి పురుష అనేది కలిస్తే ఏమవుతుంది, నీకు శాల్వేషన్ వస్తుందా, ఆ రియలైజేషన్ నీకు వస్తే శాల్వేషన్ వస్తుందా అంటాడు. ఏంటి ప్రకృతి పురుష ఈ పంచాయతీ అదేం పెట్టుకోకండి, పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ యవ్వనంలో ఈ వేదాంతం ఎందుకని బాధపడకండి, జస్ట్ కొంచెం బిట్స్ నేర్చుకోవడానికి వరకు చదువుకుంటే చాలు. బిట్స్ అంటే మనకి ఆ ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుంటూ ఉంటే చాలు, జీవితంలో అంతకుమించి ఎక్కువ నేర్చుకోక్కర్లా. ఆ తర్వాత కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ర్యాంక్ కొట్టిన తర్వాత అదే చదవండి రోజు. అలా నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం, ఇలా ప్రతి ఒక్కటి చదువుతూ పోతే సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగ, పూర్వ ఉత్తర మీమాంసలు, ఇలా షడ్దర్శనాలు అంటారు. ఇవన్నీ వచ్చినాయి ఉపనిషత్తుల నుంచి. ఓకేనా, వీటి మీద మస్తు ప్రశ్నలు వచ్చినాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చూస్తే మీరు. ఆ సాంఖ్య అనే ఈ ఉపనిషత్తుల్లో నుంచి వచ్చిన ఈ సాంఖ్య ఫిలాసఫీ నుంచే మన శంకరాచార్యుల్ని అద్వైత సిద్ధాంతం వస్తుంది. ఆ తర్వాతనే కదా మళ్ళీ విశిష్టాద్వైతం. 8th ADలో శంకరాచార్యులు ఉంటాడు, 11th ADలో రామానుజాచార్యులు విశిష్టాద్వైతం అని. తర్వాత వీళ్ళంతా నింబార్కులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ వస్తారు. నింబార్కుడు ఇంకా మళ్ళీ వల్లభాచార్యులు శుద్ధాద్వైతం అంటాడు, మధ్వాచార్యులు ద్వైతాద్వైతం అంటాడు. ఇవన్నీ. సో దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్. అవి వాటన్నిటికీ మూలం ఎక్కడుంది, 1000 సంవత్సరాల క్రితం వేదాంతాల నుంచి మొదలు పెట్టుకుంటే రీసెంట్గా వచ్చిన మన మధ్వాచార్యుల వరకు 15-16 శతాబ్దాల వరకు ఈ స్టోరీ నడుస్తూనే ఉంది. దాని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ అప్పుడప్పుడు నడుస్తూనే ఉంది, వాటి మీద డిబేట్స్ పెడతారు. సో ఇప్పుడు స్టోరీ ఎక్కడున్నాం మనం, ఇదిగో వ్యుత్పత్తి అంటే మనకు అర్థమైందా, ఎక్కడికి వెళ్ళి మూలానికి వెళ్తాం, ఆ మూలం నుంచి ఎలా వికాసం పొందిందో చూస్తాం, పదం ఆ స్థాయికి వెళ్తాం. అలా ఒక ఫిలాసఫీని ఎట్లయితే నేను డిస్కస్ చేసినా అలానే పదానికి సంబంధించి డిస్కస్ చేస్తాం. అట్లా నేను ఎక్కడికి వెళ్ళాను, ఐతరేయ బ్రాహ్మణంకి వెళ్ళా, మూలం ఏ పదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను మూలానికి, ఆంధ్ర అనే శబ్దాన్ని వెతుక్కుంటూ వెళ్ళా. ఆంధ్ర అనే శబ్దాన్ని ఎత్తుకుంటూ ఎడిగిపోయా, ఆంధ్ర అనే శబ్దాన్ని వెతుక్కుంటూ ఐతరేయ బ్రాహ్మణానికి పోయా.
క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఏంటి ఆ స్టోరీ మళ్ళీ అందులో వెతుకుతుంటే మన భద్రిరాజు కృష్ణమూర్తి ఆయన తెలుగు భాష చరిత్రలో దీని గురించి చెప్పి, ఇంకా దానికన్నా ముందు తెలుగు భాష మీద చాలామంది ఈవెన్ ఇన్స్క్రిప్షన్స్ మీద పరిశోధనలు చేస్తూ వస్తూనే ఉన్నారు, చేశారు. ఆ తర్వాత పరిశోధనలు లాగిపోయినాయి, చెయ్యాలని ఆసక్తి అందరికీ చచ్చిపోయింది, దాని మీద ఎలాగో ఎంకరేజ్మెంట్ లేదు. ఓకే, ఇప్పుడు భద్రిరాజు కృష్ణమూర్తి ఆయన పుస్తకంలో మీరు చూస్తే మొట్టమొదటి పేజీలో ఆంధ్ర అనే శబ్దం గురించి చెప్తున్నప్పుడు ఐతరేయ బ్రాహ్మణం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం గురించి చెప్తూ, విశ్వామిత్రుడు అనేవాడు సునస్సేపుడు అనే ఒక కొడుకుని తెచ్చుకొని వీడిని జ్యేష్ఠపుత్రుడిగా అంగీకరించండి రా అని ఇతరులకు చెప్తే, అంటే జ్యేష్ఠపుత్రుడు అనేది జ్యేష్ఠ అంటే పెద్దోడు, అందరికన్నా గొప్పోడు, జ్యేష్ఠుడు, ఉన్నతుడు అని అర్థం. వీడు నా జ్యేష్ఠుడురా, వీడిని నువ్వేం చేయాలి, అన్నా అని పిలుచుకో అని అన్నావు అనుకో, మిగతా వాళ్ళకి ఏమైంది, ఈగో ఫీలింగ్ వచ్చింది. అలా ఈగో ఫీలింగ్తో ఏం చేశారు వాళ్ళు, నేను వీడిని అన్నా అని పిలవడం ఏంటి అని చెప్పేసి చిచ్చి అనేసరికి ఈ 6వ శతాబ్దానికి చెందినటువంటి ఆ మహానుభావుడు విశ్వామిత్రుడు ముక్కు మీద కోపం ఊరికే తగిలించుకొని తిరుగుతాడు కాబట్టి శపించడం మొదలుపెట్టాడు. వీళ్ళని ఏమని శపించాడు, తుష్చుడా, ఆంధ్ర పుండ్ర పులింద మూతిబాది దస్య జాతుల్లో కలిసిపో, నీకు ఈ ఆర్యజాతిలో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశాడు. అనార్యులు ఆంధ్రులు అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. ఆర్యుడు అంటే గొప్పవాడు, ఉన్నతుడు అని అర్థం. ఇప్పుడు మనం చిన్నప్పుడు లెటర్ రాసేటప్పుడు అయ్యా అని రాస్తాం కదా, ఆర్యా అని, అట్లా పెద్ద కొంచెం గౌరవ సూచకంగా వాడే పదం అన్నమాట. సుపీరియర్ రేస్ అనే అర్థంలో వస్తుంది. సో ఇప్పుడు నువ్వు అనార్య జాతులుని ఏమని పిలిచాడు, దస్యులు అన్నాడు. దస్యులు అంటే ద్రవిడ సంస్కృతికి చెందినవారు అని భావిస్తున్నారు. ఈ ద్రవిడ సంస్కృతిలో ఉన్నవారిలో ఎవరెవరున్నారు, ద్రవిడల, ఆంధ్ర, ద్రమిళ, తమిళ, మూతిబ, దస్య జాతుల్లో కలిసిపో అంటున్నాడు. పుండ్ర, ఇట్లా అంటే నీకు ఇక్కడ మొత్తం భౌగోళిక సూచకంగా దస్యులుగా భావించబడిన జాతులు ఎవరైతే ఉన్నారో ఈ దక్షిణ భారతంలో ఈ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతివాచకంగా వాడినటువంటి పదాలలో మొట్టమొదటిది జాతివాచకంగా ఆంధ్ర అనే శబ్దం మనకి కనిపించింది, భాషావాచకంగా కాదు. ఓకేనా, అంటే ఈ దక్షిణాపదంలో ఉన్నటువంటి అనేక దస్య జాతుల్లో ఒకానొక జాతి ఏ జాతి, ఆంధ్ర జాతి అనే విషయం మనకి తెలిసింది మొట్టమొదటిసారి. అది ఎప్పుడు వెళ్ళినప్పుడు తెలిసింది, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో తవ్వితే తెలిసిందనమాట. ఈ ఆంధ్ర శబ్దం వ్యుత్పత్తికి స్టోరీ ఏంటి, అంటే దాని మూలం ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది అని. సో ఇప్పుడు మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని తన జ్యేష్ఠపుత్రుడిగా జ్యేష్ఠ భ్రాతగా అంగీకరించలేదనే ఉద్దేశంతో ఆంధ్ర పుండ్ర పులింద మూతివాది దస్య జాతుల్లో కలిసిపోండని శపించాడు విశ్వామిత్రుడు. అక్కడ మొట్టమొదటిసారి ఆంధ్ర శబ్దం జాతివాచకంగా స్ఫురిస్తుంది. మొట్టమొదటిసారి ఆంధ్ర శబ్దం అక్కడ మనకి కనిపిస్తుంది. అర్థమైందా? భాషావాచకంగా ఆంధ్ర మొట్టమొదటిసారిగా కనిపించడానికి ముందు జాతివాచకమైంది, దాని తర్వాత దేశవాచకంగా వినిపిస్తుంది, ఆ తర్వాత చివరికి భాషావాచకంగా ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది మనకి. నందంపూడి శాసనం అని మన నన్నయ్య వేయించాడు, నారాయణ భట్టును అందులో కీర్తిస్తూ రాస్తాడు. 11వ శతాబ్దానికి చెందింది ఆ శాసనం. అందులో మొట్టమొదటిసారి ఆ నారాయణ భట్టుకి సంస్కృత, ఆంధ్ర, కన్నడ, ఇతర భాషల్లో అత్యంత ప్రావీణ్యం ఉందని చెప్తూ పొగుడతాడు. అప్పుడు ఆ భాషలో ఏ భాష కనిపించింది మనకి, భాషావాచకంగా ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది. ఓకేనా? ఇలా దేశవాచకంగా అంటే ఇంకా చాలా ఉన్నాయి. దేశవాచకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి భరతుడు నాట్యశాస్త్రం ఒకటి ఉంది, జాతివాచకంగా అక్కడ కూడా ఉంటుంది. అందులో ఉత్తమ నీచ పాత్రల గురించి చర్చిస్తాడు భరతుడు. ఆ పాత్రల్లో
నీచ పాత్రలకు సంబంధించిన దస్య జాతుల్లో ఎవరున్నారంట? అంటే మనమే, నీచులో మనమే. సో ఆ నీచ జాతికి చెందిన వాళ్ళం మనం సంస్కృత భాష మాట్లాడడానికి అర్హులం కాదు అక్కడ. ఓకే, అట్లాంటివి అందరూ. ఇంకొకటి ఉంది, ఇంకొక స్టోరీ. ఇలా ఏదో జాతివాచకంగా తిట్టించుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఎలాగో సిగ్గులేదు కాబట్టి మన వాళ్ళకి దేశవాచకంగా తిట్టించుకోవడం మొదలుపెట్టారు. అంటే దాడి చేయించుకోవడం మొదలుపెట్టారు. దాడి ఏం చేయించుకున్నారు? అదిగో ఒకరోజు సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రలకు వస్తూ ఏమేమి రాజ్యాలు జయించాడని చెప్పారు భారతంలో? సహదేవుడు దక్షిణ భారతం వైపు విజయయాత్ర చేయడానికి, దిక్కుల చివరి వరకు విస్తరించేలాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సహదేవుడు దిగ్విజయ యాత్ర చేస్తుంటే దక్షిణ వైపు కొన్ని రాజ్యాలను ఆక్రమించాడు. ఆక్రమించిన రాజ్యాల్లో ఒకానొక రాజ్యం, ఏ రాజ్యం అమ్మాది? ఆంధ్ర రాజ్యం అని అన్నాడు. అంటే రాజ్యం అంటే ఏ వాచకం ఇది? జాతా దేశమా? సో అలా దేశవాచకంగా ఆంధ్ర శబ్దం వినబడడం స్టార్ట్ అయింది. ఇలా బుద్ధులు ఉండేవాళ్ళు, పాపం బౌద్ధులు, వాళ్ళు దీన్ని అంధరట్ట, అంధక అన్న పదాలతో పిలవడం స్టార్ట్ అయింది. ఓకే, ఇలా దేశవాచకమైనటువంటి శబ్దాలను కూడా జాతివాచకమైన శబ్దాలతో పాటు క్రమేణా పిలవడం స్టార్ట్ అయిపోయింది అక్కడ. మొట్టమొదటి ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించిన ఆంధ్ర శబ్దం తర్వాత ఇలా దేశవాచకంగా అనిపిస్తూ చివరికి భాషావాచకంగా వినపడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం స్టోరీ అర్థమైంది? వ్యుత్పత్తిని గమనిస్తే అంధ్ర ములింద మూతి అన్నట్టుగా ఆంధ్ర అనే శబ్దం తర్వాత ఏ దీర్ఘం తీసుకొని ఆంధ్ర అన్నట్టుగా కనిపించి ఆ తర్వాత సంస్కృత ఆంధ్ర అన్నట్టుగా సమాసంలో కనిపిస్తోంది, సంధిలో కనిపిస్తోంది, సంధిలో. ఇలా భాషకు సంబంధించి పుట్టుకేంది, దాని స్టోరీ ఏందని మనం తెలుసుకుంటే మజా మస్తు వస్తుంది. కానీ కాకపోతే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నేను రేపు నోట్స్ ఇస్తాను దీని మీద, ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఇస్తే ఆంధ్ర తెలుగు పదాల వ్యుత్పత్తి, ఎటిమలాజికల్ హిస్టరీ, వ్యుత్పత్తి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమవుతుంది? క్రమేణా తెలుగు భాష అంటే ఆంధ్ర భాష, ఆంధ్ర మిగతా ద్రవిడ భాషలతో పోల్చినప్పుడు ఏ స్థానంలో ఉంది? ఉత్తరమా, దక్షిణమా, మధ్యమా లేదా దక్షిణ మధ్యమా అనేది తెలుస్తుంది. ఓకేనా? ద్రవిడ భాషల లిస్ట్ అంతా తీసుకొని వాటికి ఆ భాషలన్నీ మనం నేర్చుకుందాం. ఒక్కొక్క భాష నేను నేర్చుకుందామా? నాకే రాదు నేర్చుకుందాం. ఆ భాషలన్నీ నేర్చుకోలేము. ఆ భాషల్లో కొన్ని క్రియాపదాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. ఆ వర్ణాలు, ఈ క్రియాపదాలు, వీటికి సంబంధించినటువంటి సారూప్యతలు ఏంటి, భేదాలు ఏంటి, వీటి ఆధారంగా తెలుగుకి ఏ స్థానం కేటాయిద్దాం? దక్షిణ ద్రావిడ భాష అందామా, మధ్య ద్రావిడ భాష అందామా, లేదా దక్షిణ మధ్య ద్రావిడ భాష అందామా అనేది తెలుస్తుంది. సమజైందా? రైట్. సో ఇట్లా ఇది ఒకసారి లింగ్విస్టిక్స్ అనేది అయిపోయింది అనుకో, నువ్వు తెలుగు భాష చదువుతున్నావు అనేది మర్చిపోయి నువ్వేం చదువుతున్నావు అనుకుంటావు? నీ ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి జావా, C++ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నీకు లింగ్విస్టిక్స్ అయ్యాక. తర్వాత తెలుగు సాహిత్యంలోకి ఎంటర్ అయ్యాక ఆ చరిత్ర చదువుతుంటే నువ్వు ఏన్షియన్ మిడివల్ ఇండియన్ హిస్టరీ చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నీకు. ఆ తర్వాత పేపర్ 2లో సెక్షన్ ఏ చదువుతున్నప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది? ఆ పద్యాలను వ్యాఖ్యానించేటప్పుడు నీలో ఒక ఇంటలెక్చువల్ ఎవడో పుట్టాడో అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఇంటలెక్చువల్ పుట్టినోడు పెరిగి పెద్దయి, ఓకే, పుష్ప పత్ర ఫల సమన్వితమైన స్థాయికి చేరుకున్నాడు అన్న ఫీలింగ్ ఆధునిక సాహిత్యం చదివేటప్పుడు వస్తుంది పేపర్ 2లేక. ఓకే, ఆ స్థాయికి మనం తీసుకెళ్ళాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక వారంలో చెప్పచ్చు ఈ సెక్షన్ మొత్తం. అలా 4 సెక్షన్లు 4 వారాల్లో చెప్పచ్చు, పొద్దున్న సాయంత్రం దాకా చెప్పచ్చు. మెల్లమెల్లగా చెప్పుకుంటే డిసెంబర్ దాకా అవుతుంది. ఓకేనా? నేను చెప్పినప్పుడే బద్రిరాజు కృష్ణమూర్తి పుస్తకం కొనేసుకోండి వెళ్ళి. ఓకే, విశాలాంధ్ర బుక్ హౌస్ ఉంటుంది. ఇందుకే విశాలాంధ్ర బుక్ హౌస్లో బద్రిరాజు కృష్ణమూర్తి పుస్తకం కొనుక్కోండి. తర్వాత ఏం పుస్తకం కొనుక్కోవాలో చెప్తాను. ఓకేనా? అది కొనేసుకొని ఏం చేయాలి ఇప్పుడు మీరు?
బుక్ ఇప్పుడు భద్రాజ్ కృష్ణమూర్తి ఉంది కదా, అది దేనికోసం కొనాలి? పేపర్ 1 సెక్షన్ ఏ కోసం కొనాలి. ఓకేనా? మొత్తం ఓన్లీ భద్రాజ్ కృష్ణమూర్తి చదివితే చాలు, అది చదవలేరు కూడా మీరు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది నేను వివరించిన తర్వాత కొంచెం చదువుతున్నప్పుడు నోట్స్ రాసుకోండి, ఈ నోట్స్ చదువుకుంటే సరిపోద్ది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి, అది మోర్ దెన్ ఎనఫ్. భద్రాజ్ కృష్ణమూర్తి మీ చేతిలో ఉంటే మీకు కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా చదవాలంటే. కొంత ఫస్ట్ చాప్టర్ చదవగలుగుతారు, కానీ సెకండ్ చాప్టర్ నుంచి మీకు అంత గ్రీక్ లాటిన్ లాగా అనిపిస్తుంది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన తర్వాత అవి చూస్తుంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అరే మన భాషలో ఈ పదాలు ఇట్లా పుట్టినాయా, ఇక్కడికి వచ్చినాయా అని ఓకే, అప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓకేనా? భద్రాజ్ కృష్ణమూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మనం? జి నాగయ్య 2 సంపుటాలు ఉంటాయి పుస్తకాలు. ఓకేనా? తెలుగు సాహిత్య చరిత్ర, అది చదువుకుందాం. అది అయిన తర్వాత ఏం చేద్దాం? ఇంకేమీ చేయక్కర్లా, మిగతా అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కొనుక్కోవడమే. టెక్స్ట్ బుక్స్లో పద్యాలు ఉంటాయి, వాటి వ్యాఖ్యానాలు టీకా తాత్పర్యాలు ఉంటాయి. ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కొచ్చుకోవాలి, చేతిలో పెట్టుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెట్టుకోవాలి. క్లాస్లో జరిగే విశ్లేషణని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని మళ్ళీ చదవాలి, అంతే. ఓకేనా? వ్యాఖ్యానాలు రాయడానికి, ప్రశ్నలకి సమాధానాలు రాయడానికి పేపర్ 2లో పర్టికులర్ మెటీరియల్ అంటూ ఏముండదు దానికి. ఓకేనా? సెక్షన్ బికి వచ్చేసరికి ఇటు నాగయ్య పుస్తకాలు చదవండి. ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలు సిద్ధాంతం అని ఉంటుంది, సింగిరెడ్డి నారాయణ రెడ్డి రాసింది, అదొకటి తీసుకోండి. జి నాగయ్య పుస్తకాలు వాల్యూమ్ 1, 2, తర్వాత ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలు సిద్ధాంతాలు ఉంటుంది. అవి ఎలాగో చదివినా మీకు సగం అర్థం అవుతాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలంటే అదంతా ఎలాగో చెప్పేసిన తర్వాత కంఫర్టబుల్గా మళ్ళీ చదువుతుంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, బాగా రాస్తారు, బాగా చదువుతారు కూడా. ఓకేనా? రైట్. 320 రావాలా? 320 రావాలంటే పెద్ద కష్టమేం కాదు, అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేయాలి. అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ కొడితే స్మార్ట్గా కొట్టాలి. ఎలా ఉండాలి స్మార్ట్ అంటే? క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, రిపీటెడ్గా క్వశ్చన్స్ అవే వస్తాయి. 90% అడిగిన క్వశ్చన్ అదే తిప్పి అదే అడుగుతున్నాడు, సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, కనీసం అక్షరం మార్పు లేకుండా అడుగుతాడు కొన్నిసార్లు. 90% క్వశ్చన్స్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? క్రియేటివ్గా రాయాలి, రాసే ఆన్సర్ ఎక్స్ట్రాడినరీ రాయాలి. ఓకే? ఈసారి కొట్టే ర్యాంక్ ఎట్లుండాలంటే తెలుగు లిటరేచర్తో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి గట్టిగా. మంచి జెమ్స్ ఇప్పుడు కొంచెం స్టూడెంట్స్ వచ్చి మంచి చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కంపల్సరీ. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే తెలుగు లిటరేచర్తో కొట్టేయచ్చు ర్యాంక్. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. అండ్ మెయిన్స్కి కూడా మంచి మెటీరియల్ కంటెంట్ అంతా రెడీ చేసాము. మెటీరియల్తో ఖచ్చితంగా బాగా వెళ్ళొచ్చు. మెటీరియల్ కంటెంట్ అంతా సొసైటీకి, సెక్యూరిటీ ఇష్యూస్కి, వాటికి కూడా బుక్స్ రెడీ అవుతున్నాయి. ఆ బుక్స్ అన్నీ మీకు క్లాస్లో చెప్పేటప్పుడే బుక్స్ ఇచ్చేస్తారు, మెటీరియల్ చదివేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి మోడల్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. కరెంట్ ఇష్యూస్ తోటి అప్డేట్ చేసుకోవాలి. డైలీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్, కరెంట్ అఫైర్స్ కేర్ ఇస్తున్నారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఇవన్నీ చేసి కొడితే గట్టిగా ఈసారి తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో పాటు జిఎస్లో కూడా మంచి స్కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్? క్లూలెస్ అంటే సిలబస్ అయిపోతుంది కదా, నోట్స్ రాసేసుకుంటూ ఉండాలి, వాటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి, పీవైక్యూస్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ మనం ఒకసారి 1-2 ఆన్సర్స్ మీరు రాసినవి ఏమైనా ఉన్నా డౌట్ ఉంటే మనకి చూపించండి. ఈవినింగ్స్ అయిపోయినప్పుడు కానీ లేకపోతే సాటర్డేస్ డే రోజు కానీ వచ్చి చూపించండి. సరేనా? జిఎస్లో ఏ ఆన్సర్ రాసినా నాకు చూపించండి, నో ప్రాబ్లం.